ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస వ్లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఇప్పుడే స్టార్ట్ చేశాను అనమాట. సో నిన్నైతే వెజిటేబుల్స్ అయితే తీసుకుని వచ్చాను కదండి. ఇంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ అయిపోయింది. సో అది ప్రిపేర్ చేసుకుంటున్నాను. అలాగే ఈ రోజు ఎందుకో పులిహోర ఇంకా బంగాళదుంప కర్రీ అయితే తినాలనిపిస్తుందండి. సో పులిహోర ఇంకా బంగాళదుంప కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేశానండి. సో వీడియో చూసే ముందు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తుంటే మాత్రం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు. లైక్ ఇస్తే ఏంటంటే కొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది. సో చూసేయండి రోజు వీడియో అయితే ఇప్పుడే వీడియో అయితే స్టార్ట్ చేశాను. సో ఇప్పుడైతే కర్రీ కోసం అని చెప్పేసి ఆనియన్స్ అయితే ఒలుచుకుని పెట్టుకున్నాను. ఈ రోజు అయితే నేను ఈ చిన్న మూగుట్లు అయితే వండుతున్నానండి. అదే చిన్ని మట్టి దాకలు అయితే వండుతున్నాను. నిన్న చేపల పులుసు పెట్టాను కదా పెద్ద దాకలోని. ఇప్పుడు దీంట్లో వచ్చేసి బంగాళదుంప కర్రీ అయితే వండుతున్నాను అనమాట. మట్టి గిన్నెలు అయితే చాలా బాగున్నాయండి. చిన్న మంటెట్టు వండుతున్నాను అనమాట. నాకు ఎలాగా అది చిన్న మంట ఎట్టాలో పెద్ద మంట ఎట్టాలో తెలీదు. మళ్ళీ పెద్ద మంట పెడితే ఒకవేళ పగిలిపోద్దామని చెప్పేసి చిన్న మంట ఎట్టు అయితే వండుతున్నాను. కర్రీస్ మాత్రం చాలా టేస్టీగా వస్తున్నాయి. సో ఇప్పుడైతే నేను అల్లం అయితే ఒలుస్తున్నాను. ఇది వేడెక్కడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఆనియన్స్ ఈ లోపల కట్ చేసుకుంటాను. ఈ రోజు నా మార్నింగ్ నుంచి డే అంతా చాలా బాగా జరిగిందండి. ఈ ఆనియన్స్ కట్ చేసి ఫ్రై చేసి దాకా కూడా బాగానే జరిగింది. ఆ తర్వాత అయితే ఒక పెద్ద విషయం అయితే జరిగిందండి. అదేంటన్నా చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఈ రోజు నేను బంగాళదుంప కర్రీ అయితే చేస్తున్నానండి. దానికి పులిహోర కూడా చేసుకుంటున్నాను అనమాట. ఈ మట్టి దాకా ఎప్పుడు స్టవ్ మీద పెట్టినా సరే నేను సిమ్లో పెట్టే వెయిట్ చేస్తున్నాను. వండినప్పుడు కూడా సిమ్లో పెట్టే వండుతున్నాను. ఏమో తెలీదు పెద్ద మంట ఎడితే ఒకవేళ పగిలిపోద్దేమని చెప్పేసి భయం అనమాట. అందుకే సిమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసుకుంటా ఉన్నాను. కర్రీస్ అయితే చాలా టేస్టీగా వస్తున్నాయండి. అయితే మట్టి దాకలో ఫస్ట్ అంటండి ఎప్పుడైనా సరే నూనె వేసుకుని అప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలంట. సో నేనే మొన్న రీసెంట్గా చూసాను అనమాట. సో నేనైతే స్టవ్ మీద పెట్టేసి అది వేడెక్కిన తర్వాత అప్పుడు ఆయిల్ అయితే వేస్తున్నాను. అలా కాకుండా ముందే ఆయిల్ వేసుకుని మనం స్టవ్ మీద పెట్టుకున్నాం అనుకోండి గమ్ముని బద్దలవకుండా ఉంటాయంట. సో అది ఇప్పుడైతే ఆనియన్స్ అయితే వేసేసాను. ఆనియన్స్కి మూత పెట్టేశాను, ఫ్రై అవుతూ ఉంటాయి. ఈ లోపలైతే బంగాళదుంపలు అయితే కట్ చేసుకుని వాటర్లో అయితే పెట్టుకుంటానమాట. సో బంగాళదుంపలో ఈ పచ్చి దుంపలు అయితే ఉంటున్నాయండి. మామూలుగా పాత దుంపలు అయితే రావట్లేదు అనమాట, పచ్చిగా ఉంటున్నాయి. ఇట్లా పొట్టు ఏంటంటే మనకి ఈజీగా మనకి చాకుతో ఇలాగా రఫ్ చేసినా సరే వచ్చేస్తుంది కదా. సో అక్కడక్కడ ఉండిపోతుందని చెప్పేసి నేను ఇలాగా పీలర్తో అయితే మొత్తం పీల్ చేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుంటున్నాను. సో కట్ చేసుకుని వాటర్లో అయితే వేసుకుంటున్నాను. మనకు వాటర్లో వేస్తే బ్లాక్గా అవ్వకుండా ఉంటుంది కదండి. సో అలాగా ఇంకా వాటర్లో అయితే వేసేసి పెట్టేస్తున్నాను అనమాట. అలాగే పులిహోర కూడా చేస్తాను కదా. పులిహోర కోసం అయితే చింతపండు ఆల్రెడీ నానబెట్టేశాను. ఇంక దాన్ని గుజ్జు అయితే తీసేసుకుంటున్నాను అనమాట. నేను ఎప్పుడు పులిహోర చేసినా సరే చింతపండుతోనే చేస్తానండి. ఎందుకంటే నాకు నిమ్మకాయ పులిహోర అంత ఇష్టం ఉండదు. మా అత్తగారు అయితే ఎక్కువ ఈ చింతపండు పులిహోర చేస్తారనమాట. ఇదివరకు అయితే మా చిన్నప్పుడు నిమ్మప్పుతో ఎక్కువ చేసుకుని తినేవాళ్ళు మేమైతేని. సో నిమ్మప్పుతో మీరు అందరూ పులిహోర చేసుకున్నారా లేదన్నది కామెంట్ చేయండి. అయితే అటుకుల ఉప్మాలో కూడా నిమ్మప్పే వేసుకునేవాళ్ళు. ఆనియన్స్ కట్ చేస్తానని అనుకుంటున్నారా? ఇప్పుడే పెద్ద రాద్ధాంతమే జరిగింది అనొచ్చు. ఎందుకంటే ఏమైందంటే చెప్తానండి. నేను ఇక్కడ స్టవ్ మీద ఆనియన్స్ వేస్తాను కదా, అంటే ఫ్రై అవుతా ఉన్నాయి కదా. ఈ లోపల చెత్తోడు వచ్చాడు అనమాట. అంటే చెత్తబండి అయితే వచ్చింది. అయితే మాకు ఇక్కడ డోర్ ఉంది కదండి, ఆ డోర్కి ఒక గొల్లెం ఉంటుంది అనమాట. సో అది పడిపోయింది అనుకోండి ఇంక తీయడానికి ఉండదు అనమాట, తాళమే ఉండాలి. సో నేను పొరపాటుగా ఏం చేశానంటే తుక్కటికి వెళ్ళిపోయి ఒకేసారి డోర్ వేసేసాను. ఇంకా పడిపోయింది డోరు. ఇంకా అది మనకి తాళం లేకపోతే ఓపెన్ అవ్వదు. వేరే తాళంతో ఓపెన్ చేద్దామన్నా సరే ఓపెన్ అవ్వదు. నాకేమో ఫుల్ టెన్షన్ వచ్చేసింది అనమాట. ఇక్కడేమో స్టవ్ మీదేమో అంటే ఇక్కడేమో గ్యాస్ వెలిగిపోతుంది లోన, అక్కడేమో డోర్ లాక్ అయిపోయింది. ఏం చేయాలో కూడా నాకు అర్థం కాలేదు. పక్కావిడ తాళం అడిగి ట్రై చేశాను, రాలేదు. ఇంక నేను ఏం చేశాను, ఇంకా పక్కావని బైక్ ఉన్నదేమో అని అడిగాను స్కూటీ. ఆవిడ దగ్గర ఏమో లేదనమాట. మా హస్బెండ్ ఇంకా ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళారనమాట. నేను ఎలా వెళ్ళానో కూడా నాకే తెలియదు. టెన్షన్గా వెళ్ళాను. ఎందుకంటే లోన స్టవ్ ఆన్లో ఉంది. మళ్ళీ ఇది ఏమన్నా లీక్ అయిపోయిందంటే అదొక డేంజర్ కదా. చాలా టెన్షన్తో అయితే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ లక్కీగా అక్కడ ఉన్నారనమాట. ఇంకా డ్యూటీకి వెళ్ళకుండా ఆఫీస్ కాడ అయితే ఉన్నారు. ఇంకా పరిగెట్టుకుని మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళి ఇంకా అక్కడ నుంచి ఆయన తీసుకుని వచ్చానమాట. ఆయన తీసుకుని వచ్చాక ఈ డోర్ ఎలా ఓపెన్ చేశారని చూపిస్తాను. యాక్చువల్లీ ఇది ఉంటుంది అనమాట. ఇంకో ఇది ఓపెన్ చేసేస్తే ఇలా లాక్ వచ్చేస్తుంది బయటికి. ఇది
మనం ఇలా వేసేసాం అనుకోండి ఇంకా లాక్ అయిపోతుంది అనమాట. ఇంకా బయట నుంచి మనం డోర్ తీయాలని అవ్వదు. మన డోర్ తీయాలంటే కీ ఉండాలి బయట నుంచి తీయాలంటేని. ఇదేమైంది ఇలా పడిపోయింది అనమాట. ఇంక నేను బయట ఉండిపోయాను. బయట ఉన్నప్పుడు ఏమైందంటే ఇంక తీయడానికి కూడా అవ్వదన్నమాట. సో అప్పుడు ఏం చేశారంటే మా హస్బెండ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఏం చేశారంటే కానీ బయట ఒక సందులా అయితే ఉంటుందండి పక్కన. సో ఇటు పక్కకు వచ్చి ఇక్కడ ఒక విండో అయితే ఉంటుంది. సో ఇదిగోండి ఈ విండో అయితే ఉంటుంది. సో దీని నుంచి మనకి స్క్రూ అయితే తిప్పారనమాట. ఎలా తీసారన్నది లాంగ్ నుంచి చూపిస్తాను. ఇదే దేవుడి రూమ్లో ఉంటుంది అనమాట. మీకు బయట నుంచి చూపించాను కదా విండో. ఆ విండోకి ఏంటంటే ఇంకోండి గ్రిల్ అయితే ఉంటుంది అనమాట. దీనికి మొత్తం ఇక్కడ స్క్రూస్ అయితే ఉంటాయి. మా హస్బెండ్కి ముందే అనుమానం వచ్చినట్టుంది, వీళ్ళు ఎప్పుడోకప్పుడు వేసేస్తారు డోరు, ఇది ఎలాగైనా మనం ఓపెన్ చేయాలని చెప్పేసి అనుకున్నారంట. అందుకే ముందే ఏం చేశారంటే మా హస్బెండ్ ఇక్కడ ఇది ఉన్నది చూడండి డోరు కొంచెం ఇలా ఓపెన్లో పెట్టారంట. అంటే కొంచెం ఓపెన్ చేసి పెట్టారంట. సో మా హస్బెండ్ అది ఓపెన్ చేసి పెట్టిన వలన ఇదైతే తీయడానికి అయితే అయ్యిందండి. సో ఇది చూస్తున్నారు కదా, ఇదంతా ఇప్పారనమాట. అక్కడ నుంచి ఇప్పి ఆ సందులో నుంచి ఇప్పి మా హస్బెండ్ అయితే ఇక్కడ నుంచి లాన్కి వచ్చి అప్పుడు మెయిన్ డోర్ అయితే ఓపెన్ చేశారు. చాలా పని అయితే అయ్యిందండి. నాకు చాలా టెన్షన్ వేసిందనమాట. ఎలా పరిగెట్టినా కూడా నాకే తెలియదు మా హస్బెండ్ దగ్గరికి. అంతలా పరిగెట్టుకుని వెళ్ళాను నేను. ఇంకా సో ఆ టైంలో టెన్షన్ అయితే మామూలుగా రాలేదు నాకు. ఇంక స్టవ్ మీద ఉల్లిపాయలు అయితే ఉంచేసాను కదండి. ఇంకోండి ఉల్లిపాయలు అయితే మొత్తం మాడిపోయినాయి అనమాట. ఈ విధంగాని మొత్తం బొగ్గు అయిపోయినాయి మొత్తం. సో అంత టెన్షన్ అయితే అయ్యిందండి. ఇప్పుడు అందుకే మళ్ళీ ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను. ఇక్కడ బంగాళదుంపలు అయితే కట్ చేసి పెట్టేశాను కదా. అలాగే చింతపండు ఉడుకు పెడదాం అనుకున్నాను. ఈ లోపు చెత్త బండి వచ్చి నన్ను ఇంత పని చేసి పడేసింది. యాక్చువల్లీ 2 days నుంచి చెత్త వేయట్లేదు, ఎక్కువైపోయిందని చెప్పేసి పట్టుకెళ్ళాను. ఆ డోర్ అలా వేసిన వలన నాకైతే ఫుల్ టెన్షన్ అయిపోయింది అనమాట. మా హస్బెండ్ చెప్తానే ఉన్నారు. మేము అంత పట్టించుకోలేదు. ఇప్పుడు పడ్డది కదా, ఇప్పుడు తెలిసిందనమాట బాగా మాకైతేని. సో అదండి, ఇప్పుడు త్వరగా వంట చేయాలి. నాకు ఇంకా వంట కూడా పూర్తి అవ్వదు. సో పిల్లలు వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా మిగతా పని అయితే చేయాలన్నమాట. ఇప్పుడు ఎంతవరకు అవుతుందో అంతవరకు చేసేసి ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత అయితే వంట అయితే స్టార్ట్ చేస్తాను. చూస్తూ ఉండండి. ఇంకా ఆయనకి ఇంకా వాళ్ళ ఫ్రెండ్కి అయితే టీ పెట్టేశాను. ఇప్పుడు మళ్ళీ ఇందులో ఆయిల్ అయితే వేసాను. దాకకైతే ఏమీ అవ్వలేదు, బాగానే ఉంది. సో మళ్ళీ ఇప్పుడు ఫాస్ట్గా కర్రీ అయితే వండేసి చింతపండు అయితే ఉడకబెడతాను. ఇంకా రైస్ వండలేదు, ఇంకా పోపులు కూడా ఫ్రై చేయలేదు. నాకు అనిపించింది మళ్ళీ అనవసరంగా స్టార్ట్ చేశాను, ఇదంతా సింపుల్గా వండేసుకునే దానికి అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు మా హస్బెండ్ కూడా ఇప్పుడు లంచ్ కూడా రారంటండి. ఇంకా నైట్కి కూడా ఇవే ఉంటాయి. సో చూడాలి, చూస్తూ ఉండండి. సో చూసారు కదండి ఎంత పని అయిందో. యాక్చువల్లీ ఉల్లిపాయలు ఆ మట్టి దాకలో వేసాను కాబట్టి మనకి అంత మంట అయితే రాలేదు. యాక్చువల్లీ ఇప్పుడు నేను చింతపండు ఉడకబెడుతున్నాను చూడండి, అందులో అనుకోండి ఇప్పుడు పొగలు అయితే వచ్చేది అనమాట. మట్టి దాకా కాబట్టి పొగలు రాకుండా అలాగా సైలెంట్గా ఫ్రై అవుతూ ఉన్నాయి. అలా అయితే అయ్యిందనమాట. యాక్చువల్లీ మా హస్బెండ్ అన్నీ ముందే ఆలోచనలతో ఆలోచిస్తారండి. రేపొద్దున మనకి ఎంత ఖర్చు అవుతుంది, మనకి డబ్బులు ఎన్ని కావాలి, ఇదేనే కాదండి ప్రతిదీ కూడా ఆయనకి ముందే ఆలోచన అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకే మాకు జీతం రాకపోయినా సరే మా హస్బెండ్ అయితే చాలా మేనేజ్ చేసుకుంటూ వచ్చారనమాట. యాక్చువల్లీ ఇప్పుడు చెప్పాలంటే ఈ విండో కోసం కూడా ఆయనకి ముందే ఊహించారనమాట. వీళ్ళు ఎప్పుడోకప్పుడు డోర్ వేసేస్తారు అని చెప్పేసి ఆల్రెడీ ముందుగానే విండో అయితే ఓపెన్ చేసి పెట్టుకున్నారు. ఆ విండో ఓపెన్ చేసి లేదనుకోండి ఇప్పుడు మెయిన్ డోర్ అంతా బద్దలు కొట్టాలన్నమాట మనకి లాక్ తీయాలంటేని. సో అంత డేంజర్ అయితే అయ్యిందనమాట. యాక్చువల్లీ మాది 1st floor కాబట్టి మాకు అలా సందు కింద ఉన్నది. అదే ఒకవేళ 2nd floor 3rd floor అయితే మనకి ఓపెన్ చేయడానికి అయితే అసలు కుదరదండి. ఎందుకంటే అదంతా పైన ఓపెన్లో ఉంటుంది కాబట్టి ఇటు పక్క నుంచి కూడా ఓపెన్ చేయడానికి అయితే అవ్వదు. సో మా హస్బెండ్ అయితే చాలా బాగా ఆలోచించి ముందుగానే అలా అయితే విండో ఓపెన్ చేశారనమాట. సో ఇంకా అలా అయితే డోర్ అయితే బద్దలు కట్టకుండా మాకు అలా క్లియర్ అయిపోయిందనమాట. సో అలా అయితే జరిగిందండి. చాలా టెన్షన్ అయ్యిందనమాట. మామూలుగా అవ్వదు టెన్షన్ అయితే. నాకు ఎలా పరిగెట్టానో కూడా నాకే తెలియదు మా హస్బెండ్ దగ్గరికి. అందరూ అలా చూడడమే. సో నాకు ఫోను ఇంట్లోనే ఉండిపోయింది, దాని తగ్గట్టు బండి తాళం కూడా ఇంట్లోనే ఉండిపోయింది అనమాట. ఇంకా పరిగెట్టుకుంటూ వెళ్ళి వచ్చాను నేనైతేని. ఇక్కడ కర్రీ అయితే వండేసాను, పక్కనైతే చింతపండు కూడా ఉడకబెట్టేశానండి. ఇంకా తర్వాత అయితే పిల్లల్ని తీసుకురావడానికి అయితే వెళ్ళాను అనమాట. ఇంకా పిల్లలకి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఇలా జరిగింది, ఇలా డాడీ తీసాడని చెప్పేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను అనమాట. ఎందుకంటే వాళ్ళు కూడా ఇంకా డోర్ వేయకుండా ఉంటారు కదా నాగలాగని చెప్పేసి ఇంకా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట.
ఇంకా పిల్లల్ని అయితే తీసుకొచ్చేసాను కదా, ఇంకా వాళ్ళకి డ్రెస్ చేంజ్ చేసేసి ఇంకా వాళ్ళకైతే లంచ్ అయితే పెట్టాలి. అయితే నేను ఇంకా పులిహోర అయితే చేయలేదండి, రైస్ అయితే కడిగి పెట్టాను అనమాట ఇప్పుడు. సో ఇందాక చింతపండు ఉడకబెట్టాను కదా, ఇంకా స్టవ్ ఖాళీ లేదని చెప్పేసి ఇప్పుడు రైస్ కూడా కడిగేసి పెట్టేశాను. ఇంక ఇది ఉడికి లోపల ఇంకా పిల్లలిద్దరికీ డ్రెస్ చేంజ్ చేసి వాళ్ళకి వేరే డ్రెస్ అయితే వేసేస్తాను. అయితే నిన్న నా బర్త్డే వీడియో పెట్టాను కదండి, అదంతా రీచ్ ఏమి వెళ్ళలేదన్నమాట, ఒక 100 కూడా దాటలేదు. నాకు చాలా బాధ అనిపించింది, ఎందుకంటే చాలా మంచిగా వచ్చిందనమాట వీడియో అయితేనే. నేను ఎప్పుడైతే థంబ్నెయిల్ చేయించి పెడతానో ఆ వీడియో అసలు వెళ్ళదనమాట. నేనైతే థంబ్నెయిల్ చేసుకుంటానో ఆ వీడియో కొంచెం బాగానే వెళ్తుంది, కానీ నేను ఎప్పుడైతే థంబ్నెయిల్ చేస్తానో ఆ వీడియో అయితే అసలు వెళ్ళదండి. ఇప్పుడు 40 వ్యూస్ వచ్చినాయి అనమాట. అబ్బా నాకు చాలా బాధ అనిపించింది. ఇంకా సరేలే అని ఇంక వదిలేసాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా పిల్లలకైతే డ్రెస్ చేంజ్ చేస్తానండి. ఇంకా కొన్ని బట్టలు అయితే ఉతికినవి ఉన్నాయన్నమాట, ఇంకా అవి కూడా మడత పెట్టేశాను. ఇంకా తర్వాత అయితే రైస్ ఉడికిపోయింది. ఇంకా రైస్ని అయితే ఇంకా వాష్ చేసి ఇంకా అదైతే ఒక బేసన్లో అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా పులిహోరకి తాలింపు కూడా పెట్టేశాను అనమాట, అదే ఫ్రై అవుతూ ఉన్నాయి. ఇంకా చింతపండు అయితే ఆల్రెడీ ఇందాక ఉడకబెట్టేశాను కదండి, ఇంకా అదైతే ఇందులో వేసేసుకుంటున్నాను. మీకు ఎంతమందికి చింతపండు పులిహోర ఇష్టం, నిమ్మకాయ పులిహోర ఇష్టం, ఇంకా దబ్బకాయతో చేస్తారు కదండి, దబ్బకాయ నిమ్మప్పు, ఇందులో మీకు ఏది బాగా ఇష్టం అన్నది కామెంట్ చేయండి. నాకైతే చింతపండు పులిహోర బాగా ఇష్టం అనమాట. ఇంక ఇందులో చింతపండు అయితే వేసేసానండి, అలాగే తాలింపు దినుసులు కూడా వేసేసాను అనమాట. అయితే మనకి ఇందులోని ఆవాలు పొడి చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అంటే ముద్దలా చేసుకుని వేడి వేడి అన్నంలో కప్పెట్టుకుని కాసేపు ఉంచేసామనుకోండి, అది కలుపుకుంటే చాలా బాగుంటుంది. కాకపోతే నేను ఎప్పుడు అలా చేయను అనమాట, ఇలాగే సింపుల్గా చేసేస్తాను. సో పులిహోర అయితే కలిపేశాను. ఇప్పుడైతే ఇంకా వీళ్ళు టేస్ట్ చేస్తానన్నారు, ఇంకా చేతుల్లో అయితే కొంచెం కొంచెం వేస్తున్నాను అనమాట. ఇంక మేము అందరం కూర్చొని అయితే ఇంకా లంచ్ అయితే చేసేయాలి. చెప్పాను కదా ఈరోజు మా హస్బెండ్ రారని చెప్పేసి, ఇంకా సాయంత్రానికి కూడా ఇంక ఇవే ఉంటాయి. ఇంకొన్ని కర్రీ అయితే వండేసాను. కర్రీ అయితే కొంచెం కారం ఎక్కువైంది అనమాట, ఎందుకంటే ఫాస్ట్గా వండాను, కొంచెం కారం ఎక్కువైంది. పర్లేదు బాగానే ఉంది. సో మా అమ్మాయికి అయితే కర్రీ వద్దన్నది, ఇంకా కర్రీ అయితే వేయలేదు. ఇంక మేము ముగ్గురం కూర్చొని ఇంకా టీవీ చూస్తూ తినేస్తున్నాం అనమాట. నాకు పులిహోరలో పచ్చిమిర్చి అంటే చాలా ఇష్టము. సో పచ్చిమిర్చి ఇలాగా అన్నంలో మధ్యలో పెట్టుకొని తింటానమాట. సో పచ్చిమిర్చి ఇందులోనే కదండి, నేను ప్రతి దాంట్లో కూడా పచ్చిమిర్చి ఇష్టంగా తింటానమాట. సో అది ఇంకా లంచ్ అయితే చేసాము. ఇంక లంచ్ చేసిన తర్వాత ఇంకా పిల్లలిద్దరికి ఇంకా హోంవర్క్స్ అయితే చేస్తున్నాను. అయితే మీకు మార్నింగ్ అల్లం వెల్లిపాయ పేస్ట్ చేస్తున్నానని చెప్పేసి అన్నాను కదండి, అల్లం కూరని కానీ అప్పుడు చేయలేదన్నమాట. ఇంకోని ఆ గొడవ అంతా జరిగింది కదా, ఇంక అందుకే అప్పుడైతే ఏం ప్రిపేర్ చేయలేదు. ఇంకా పిల్లలకైతే హోంవర్క్ పక్క నుండి చేస్తా, పక్క నుంచి అయితే వెల్లుల్లిపాయలు తొక్కలు అయితే ఒలుస్తున్నాను. అంటే పొట్టు ఏమి తీను, ఇలాగ రేకల కింద అయితే తీసుకుంటున్నాను అనమాట. చాలామంది పొట్టు తీసి మనకి మిక్సీ చేసుకుంటారు, నేను పొట్టుతోటే నేను పేస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇంకెళ్ళిద్దరికైతే హోంవర్క్స్ అయితే రాయిస్తున్నాను. ఇంకా రాయించిన తర్వాత ఇంకా అవన్నీ చేసుకుంటున్నాను. నా దగ్గర కొత్తిమీర పుదీనా కూడా ఉన్నాయండి, వాటిని కూడా నేను పేస్ట్ చేసుకుని క్యూబ్స్ కింద అంటే ఐస్ క్యూబ్స్ కింద చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కొత్తిమీర పుదీనా అంత ఎక్కువ వాడనండి, ఎప్పుడన్నా వాడినప్పుడు యూజ్ అవుతుంది కదా, అలాగే ఫ్రిడ్జ్లో ఉంచుతుంటే ఈ వెళ్ళిపోతున్నాయి అనమాట. ఇక్కడ మనకి వెజిటేబుల్స్ కొంటే కొత్తిమీర అయితే ఫ్రీగా ఇస్తారండి. సో అది నేను ఎక్కువ వాడను కాబట్టి ఇంక వెళ్ళిపోతున్నాయి అని చెప్పేసి వాటిని కూడా పేస్ట్ కింద అయితే చేసుకుందాం అనుకుంటున్నాను. చేసుకుని మనకి ఐస్ ట్రే ఉంటుంది కదా, ట్రేలో వేసుకుని మన ఐస్ క్యూబ్స్ కింద అయిన తర్వాత ఏదైనా బాక్స్లో వేసుకుని స్టోర్ చేసుకుంటే మనకి ఒక 4 రోజులైనా సరే అలాగే ఫ్రెష్గా ఉంటాయండి. సో ఇలా ఎంతమంది చేస్తారన్నది కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను అలాగే చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే కొత్తిమీర అయితే తీసుకున్నానండి, ఒక హాఫ్ అయితే పేస్ట్ కింద ప్రిపేర్ చేసుకుందాము, ఇంకొక హాఫ్ వచ్చేసి మనకి ఇప్పుడు డైలీ యూస్ చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇదైతే మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాను, అదంతా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ వేసాను. ఎందుకంటే మనకి వాటర్ వేయకపోతే నలగదు అనమాట. నేను పెద్దది మిక్సీ జార్ తీసుకున్నాను కాబట్టి కొంచెం వాటర్ వేసాను. ఐస్ ట్రే వచ్చేసి నేను మీషోలో తీసుకున్నానండి, 110 రూపీస్ 100 రూపీస్ వచ్చిందనమాట నాకు. సో బాగున్నది, మనకి ఎటు కాలితే అటు బ్లెండ్ అయిపోతుంది అనమాట. అంటే అలా ఇటు ఉంచుతుంటే అటు వంగిపోతుంది, బాగున్నది. క్యూబ్స్ కూడా బాగా వస్తున్నాయి అనమాట. ఇంకోండి మొత్తం కొత్తిమీర అయితే ఇందులో వేసేసుకొని ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను. అది ఒక గంట ఉంచేస్తే సరిపోతుంది అనమాట, మనకి ఐస్ కింద అయితే అయిపోతుంది. ఈ లోపల అల్లం అయితే తురుముకుంటున్నానండి. రోజు టీలో వేసుకోవడానికి అల్లము తురుముకోవాల్సి వస్తుంది అనమాట. సో ఇలా ఎందుకు ఒకసారి తురుముకొని ఇలాగే క్యూబ్స్ కింద చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు ఒక క్యూబ్ తీసుకుని టీలో వేసేసుకుంటే సరిపోదు కదా అని చెప్పేసి నేనైతే అల్లం అయితే తురుముకొని పెట్టుకున్నాను. ఈ లోపలని మనకి ఇది కూడా క్యూబ్స్ కింద అయితే రెడీ అయిపోయినాయండి. ఇంక ఇట్లనైతే ఇలా రిమూవ్ చేసుకుంటున్నాను ట్రేలో నుంచి. మనకి ఇలా తీసుకుంటే ఏంటంటే మనకి 1, 2 తీసుకుని కర్రీలో వేసుకుంటే మనకు సరిపోతుంది అనమాట. కొత్తిమీర పేస్ట్ లాగా కూడా ఉంటుంది.
పిల్లలు ఎవరైనా కొత్తిమీర తినకపోతే ఇలాగ పేస్ట్లా వేసేసామనుకోండి కర్రీలో ఉన్నది లేనిది కూడా తెలియదు అనమాట. సో నేనైతే ఇలా స్టోరేజ్ బాక్స్ అయితే ఒకటి తీసుకున్నానండి. అది తీసుకుని చాలా రోజులైంది. మీషోలో తీసుకున్నాను, కాంబో సెట్ అనమాట. 2 అయితే వచ్చినాయి. నేను అందులో ఎక్కువ డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుంటాను. సో ఇప్పుడైతే ఖాళీగా ఉన్నదని చెప్పేసి అందులోనే ఇలాగ క్యూబ్స్ అయితే వేసేసాను. క్యూబ్స్ తీసిన వెంటనే మనం డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలండి, లేదంటే కరువు పోతాయి అనమాట. ఈ లోపల స్ట్రే అయితే ఖాళీ అయిపోయింది కదండి. ఇందులోనే అల్లం తురుముకున్నాం కదా, ఈ తురుమున అల్లం కూడా ఇందులో అయితే పెట్టేసుకున్నాను అనమాట. దాన్ని కూడా ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే గిన్నెలు అయితే ఉన్నాయండి, ఆ గిన్నెలు కూడా తోమేసుకున్నాను. ఇప్పుడు ఇంకా కొంచెం అల్లం అయితే మిగిలిందనమాట, ఇది కూడా ఐస్ క్యూబ్స్ అయితే చెయ్యాలి. ట్రే ఖాళీ లేదని చెప్పేసి అలా ఉంచేసాను అనమాట. ఇంక ఈ లోపల మా హస్బెండ్ వస్తున్నానని చెప్పేసి అన్నారు. ఇంకా అందుకే డికాషన్ అయితే పెట్టాను, పాలు ప్యాకెట్ తీసుకుని వస్తానని చెప్పేసి అన్నారనమాట. ఇంకా మా హస్బెండ్ వస్తూ ఏయో తీసుకున్నారంటండి. వాళ్ళిద్దరు వాటాలు వేసుకుని తీసుకున్నారంట. ఏంటన్నది చూపిస్తాను చూడండి. ఇది ఎక్కడ కొన్నారు ఇద్దరు పంచుకోవడానికి? ఎక్కడ కొన్నారు? ఏంటయ్యి? అదేంటది? పానీపూరిలా? ఇది ఏంటి తినేయనయ్యి? ఇల్లు పేరేంటిది? ఇది మటియా, మినీ మటియా. ఇది మటియా? దీని పేరు మటియా. మటియా అంటే అప్పుడన్నా పూరి అంటారు, పూరి కాదు, అప్పుడన్నా మటియా అంటారు. మటియా. ఇది బకరవాడి. బకరవాడి 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 వేడిగా ఉన్నాయండి. బకరవాడి మటియా. ఇది మటియా, దాల్ బకరవాడి. కవర్ పట్టుకో. ఇది శనగలతో చేస్తారు కదా? నల్ల శనగలతో. ఇదే కదా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి బయట చిన్న చిన్న బండ్ల మీద చేస్తారు. మా హస్బెండ్ అయితే స్నాక్స్ అయితే తీసుకొచ్చారు కదండి. పిల్లలు అయితే చిన్న చిన్న పూరీలు అయితే ఉన్నాయి కదా, ఇంకా పూరీలతో అయితే తింటా ఉన్నారు. ఇంక నేనైతే టీ పెట్టుకుని వచ్చేసాను. ఇంకా టీతో పాటు మాకైతే ఈ స్నాక్స్ అయితే తీసుకుని వచ్చానమాట. చాలా బాగుంటాయండి. ఇంకొప్పుడు నేను తీసినాను చూడండి, అవి అయితే చాలా బాగుంటాయి అనమాట. డీమార్ట్లో ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా అవి అయితే తీసుకుని వచ్చారు, వేడివేడిగా ఉన్నాయన్నమాట. మరి అప్పుడే వండినట్టున్నారు అవి. సో మా హస్బెండ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు తీసుకుని వచ్చారనమాట. ఇంకా అదండి, ఇంకా ఈవినింగ్ అయితే టీ అయితే తాగేస్తున్నాము ఇంకిద్దరమని. పిల్లలిద్దరు అయితే టీవీ చూస్తూ తింటా ఉన్నారు. ఇంకిందాక అల్లం తురిమి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను కదండి, అవి అయితే క్యూబ్స్ కింద అయితే రెడీ అయిపోయినాయి అనమాట. సో ఇంక ఈ క్యూబ్స్ కూడా ఇంకా తీసేసుకొని ఇంకా బాక్స్లో అయితే వేసేసుకున్నాను. మనకి ఇన్స్టెంట్గా మనకి ఎప్పుడైనా కావాలంటే సడన్గా తీసుకుని వేసుకోవడానికి అయితే కుదురుతుందండి. మీకు ఇది ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి. అలాగే వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటన్నది కూడా కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.